అమెరికాలోని కాన్సాస్లో జరిగిన కాల్పులో ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఇంజనీర్ కూచిభట్ల శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్లోని అతడి నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. తమ కుమారుడి మృతదేహం త్వరగా వచ్చేలా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇతను గత 10 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాడు. జేఎన్టీలో హైదరాబాద్లో జేఎన్టీ చదువుకున్నాడు. ఇంజనీరింగ్ ఎంటెక్ ఏమో యూఎస్లో చేశాడు. 2006 నుంచి అక్కడ జాబ్ చేస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం వివాహం అయింది. అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. గత అనుకోని విధంగా నిన్న సంఘటన జరగటం, వాళ్ళు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ అని చూడటానికి వెళ్ళటం, అక్కడ ఏదో సంథింగ్ ఇట్లా యూఎస్ అతనితో ఘర్షణ, అతను ఘర్షణ పడటం, తర్వాత అతను బయటికి వెళ్ళి వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఇతను షూట్ చేయడం జరిగినట్టు తెలిసింది. భవిష్యత్తులో ఎవరికి ఏ పిల్లలకి జరగకూడదని చెప్పి ఆశిస్తుంది. వాడి 2-3 రోజులు అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి కదా. చేసిన తర్వాత లోకల్గా తీసుకురావడం 2 to 3 days పడుతుందని వీఆర్ ఎక్స్పెక్టెడ్.